అందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశిస్తున్నటువంటి తరుణంలో ఇవాళ మన దురదృష్టం, రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇంకా కూడా తాడేపల్లి ప్యాలెస్కి ఊడిగం చేస్తూ ప్రజలకి వ్యవస్థల పట్ల నమ్మకం సన్నగిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. నేను ఇక్కడ కొంతమంది అధికారులపైనే నేను మాట్లాడుతున్నా, మొత్తం అధికారులు అందరి గురించి మాట్లాడట్లా. ఇవాళ కొంతమంది ఐపీఎస్ అధికారులు జేపీఎస్ అధికారులుగా మారిపోయి ఇండియన్ పోలీస్ సర్వీస్ని కాస్త జగన్ పర్సనల్ సర్వీస్గా మార్చేసినటువంటి కొంతమంది అధికారుల వల్ల ఇవాళ రాష్ట్రంలో ప్రజలకి పోలీసు వ్యవస్థ పట్ల, ఐఏఎస్ వ్యవస్థ పట్ల కూడా నమ్మకం సన్నగిల్లుతోంది. ఇటువంటి అధికారుల నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో బాధ్యత గల ప్రతిపక్షంగా మరి అటువంటి అధికారులని ప్రశ్నించడం తప్ప? ఇవాళ భారత రాజ్యాంగంలో ఎక్కడైనా తప్పు చేస్తున్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని మీరు ప్రశ్నించకూడదు, మీరు చూస్తూ కూర్చోవాలి, వాళ్ళు ఏ రకంగా ఎన్ని రకాల వేషాలు వేసినా, ఎన్ని రకాలుగా అడ్డగోలుగా వ్యవహరించినా, ఎటువంటి తప్పులు చేసినా కూడా దేశంలో ఏ పౌరుడు, ఏ రాజకీయ పార్టీ మాట్లాడకూడదని చెప్పి భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? లేదంటే ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని ప్రశ్నించకూడదు, వాళ్ళు చేసేటటువంటి తప్పులని ఎత్తి చూపకూడదని చెప్పి భారత రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, వెళ్ళి ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. ఈరోజే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఐపీఎస్ అధికారుల సంఘం తరఫున విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతిరాణా టాటా గారు, ఎం రవీంద్రనాథ్ బాబు గారు ఐపీఎస్, వీరిద్దరూ వెళ్ళి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. ఏంటండి ఆ ఫిర్యాదు? ఆ ఫిర్యాదు వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, తెలుగుదేశం పార్టీ పక్షాన మరి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలిట్ బ్యూరో సభ్యులైనటువంటి వర్ల రామయ్య గారు కానివ్వండి, లేదంటే మా పార్టీకి చెందినటువంటి ఇతర నాయకులు ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి అనేక ఫిర్యాదులు ఇచ్చారంట. ఆ ఫిర్యాదుల్లో ఎటువంటి వాస్తవాలు లేవంట, అలా ఫిర్యాదులు ఇవ్వటం నేరం అంట. అదేవిధంగా మరి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రచురితమైనటువంటి కొన్ని వార్తలను కూడా కోట్ చేస్తూ ఒక 6-7 పేజీల ఫిర్యాదుని ఇవాళ ఇవ్వటం జరిగింది. వీళ్ళు ఫిర్యాదులో రాస్తారు, అన్ఫార్చునేట్లీ the media houses with their vested interests and party affiliations are taking sides of political parties and publishing derogatory, defamatory content against the police officers without any evidence, logic or reason. ఏంటి సార్? పత్రికలు ఎటువంటి ఎవిడెన్సులు లేకుండా మీ పైన వార్తలు ప్రచురిస్తూ ఉన్నాయా? సరే, దాని గురించో మాట్లాడుకుందాం. ఇవాళ మీరు ఏదైతే రాశారో దాని గురించో మాట్లాడుకుందాం సార్. అదేవిధంగా మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుల్లో కూడా ఎటువంటి ఆధారాలు లేవా? మీరు కోట్ చేశారు కదా, ఎలిగేషన్స్ రిపోర్టెడ్లీ మేడ్ బై లీడర్స్ ఆఫ్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ డేటెడ్ 18/3/2024 against the DGP
అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్, ఐజీపీ గుంటూరు రేంజ్ అండ్ ఎస్పీ పల్నాడు డిస్ట్రిక్ట్ ఇన్ కనెక్షన్ విత్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుని కోట్ చేస్తూ మీడియా వాళ్ళు తప్పుడు రాతలు రాశారా? ఏముందండి తప్పు? మేము ఇచ్చినటువంటి ఫిర్యాదు ఇదిగోండి కాపీ. ఏం రాస్తుంది దీనిలో? ఆ రోజున సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు హాజరవుతున్నటువంటి సభలో మీరు క్రౌడ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారా లేదా? స్వయంగా దేశ ప్రధాని ఆయన క్రౌడ్ని నియంత్రించాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైందా లేదా? ఆ రోజున ప్రపంచం మొత్తం చూసింది. పోలీస్ అధికారులు పూర్తిగా గాలి కొదిలేసి కావాలని కుట్రపూరితంగా ఒక దేశ ప్రధాని ఆయన నిలబడి డాయస్ మీద నుంచి ఆయన క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలండి. ఆయన అక్కడ ఉన్నటువంటి జనాల్ని నియంత్రించేటువంటి ప్రయత్నం చేయాలా? ఏం చేస్తూ ఉన్నారు మీ అధికారులు? అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఆ రోజున దాదాపు 3-4 సార్లు ప్రధానమంత్రి గారి ప్రసంగానికే ఇబ్బంది కలిగితే ఏం చేస్తూ ఉన్నారండి మీ అధికారులు? ఒక దేశ ప్రధాని భద్రతను కూడా గాలి కొదిలేస్తే మేము చూస్తూ కూర్చోవాలా? మేము కంప్లైంట్లు ఇవ్వకూడదా? అంటే దేశ ప్రధానమంత్రి అన్నా కూడా లెక్కలేదా మీకు? ఇవాళ ఆ రోజున వేదికమైన దేశ ప్రధానమంత్రి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రతతో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఒక మాజీ కేంద్ర మంత్రి పురంధరేశ్వరి గారు, అచ్చెన్నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంతమంది సీనియర్ నాయకులందరూ కూడా ఈ దేశానికి ప్రధానమంత్రులుగా, రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు, ఎస్పీజీ ప్రొటెక్షన్లో Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజున డాయస్ మీద ఉంటే ఇవాళ ఏం చేస్తూ ఉందండి మీ పోలీస్ వ్యవస్థ? డీజీపీకి తెలీదా? అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్కి తెలీదా అక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవాలో? అక్కడ ఉన్నటువంటి మీ ఐజీ పాలరాజు ఏం చేస్తూ ఉన్నారండి? ఆయనకి బాధ్యత లేదా? రవిశంకర్ రెడ్డి ఎస్పీ పల్నాడు, ఆయనకి బాధ్యత లేదా? ఇవాళ అన్ని లోపాలు కేవలం పోలీసు వైఫల్యం వల్ల అంత ఇబ్బంది ఒక గౌరవ ప్రధానమంత్రి సభలో జరిగితే దాని గురించి మాట్లాడకూడదా? ఇవాళ ఐఏఎస్లు కాస్త ఐఆర్ఎస్ల కింద, తాడేపల్లి ప్యాలెస్కి జీ హుజూర్ అని చెప్పి ఐఆర్ఎస్ల కింద మారిపోతూ, ఐపీఎస్లు ఏమో కొంతమంది ఇండియన్ పోలీస్ సర్వీస్ని జగన్ పర్సనల్ సర్వీస్ కింద మార్చేసి తాడేపల్లి కొంపకి ఊడిగం చేస్తూ ఆఖరికి ఒక దేశ ప్రధాని సభలో భద్రతని గాలి కొదిలేస్తే మీడియా ప్రతిపక్ష పార్టీలు చూస్తూ కూర్చోవాలా? ఇవాళ అది తప్పని మీరు ఫిర్యాదు ఇస్తారా? ఏమండి కాంతిరాణ గారు, ప్రధానమంత్రి సభలో భద్రతలో వైఫల్యం జరిగితే మేము మాట్లాడకూడదా? నిజంగా ఎంత దిగజారండి మీరు? దానిని కోట్ చేస్తూ తప్పని మాట్లాడతారా? మీడియాపై నిందలేస్తారా? ఎక్కడండి మీరు? ఎక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మేము ఎవిడెన్స్ లేకుండా, లాజిక్ లేకుండా, రీజన్ లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ మీరు వ్యవహరించినటువంటి తీరును బట్టే మీరు ఏ రకంగా అయితే కొంతమంది అధికారులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, అధికార పార్టీకి తలొక్కి పూర్తి పక్షపాత వైఖరితో మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. దానివల్లే ఇవాళ మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఎన్ని సంఘటనలండి? నిన్నగాక మొన్న నందిగామలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, అతని సోదరుడు మొండితోక అరుణ్, అతని అనుచరులు కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా వారిని ప్రశ్నించినందుకు వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తారు. నిజంగా ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళు బ్రతికి బయటపడ్డారు. ఘోరంగా ఇనప రాడ్లతో, కర్రలతో వాళ్ళపైన రౌడీ మొక్కలు దాడి చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? తిరిగి దెబ్బలు తిన్నటువంటి వారి అనుచరులపైన, వారిపైన కేసులు పెడతారా? దీనిని నిష్పక్షపాతంగా వ్యవహరించడం అంటారా? దానిపైన మేము ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయకూడదా? ఏమండి కాంతిరాణ గారు, మీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకే వస్తుంది నందిగామ. ఏం జరిగింది నందిగామలో? మీకు తెలియదా ఏం జరిగిందో? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా? ఇనప రాడ్లతో
తలలో చిత కొట్టినటువంటి వ్యక్తులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారండి? ఏ ఐపీసీ 307 సెక్షన్ పెట్టడం మీకు చేత కదా? దానికోసం మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళితే అది తప్ప? ఏం ఆధారాలు కావాలండి మీకు? ఏం ఆధారాలు కావాలి? పదండి వెళ్దాం. ఇప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు. పదండి హాస్పిటల్కి రండి, వెళ్దాం. మీడియా సమక్షంలోనే తేల్చుకుందాం. మీ పోలీస్ కమిషనరేట్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నా. అయ్యా కాంతిరాణా గారు, వెళ్ళి మీరు ఫిర్యాదులు ఇస్తారు వాళ్ళ ఎదురు. ఎందుకని చర్యలు తీసుకోలేకపోయారండి? దేనికి చర్యలు తీసుకోలేకపోయారు? మొన్న ఎలక్షన్ కమిషన్ దాదాపుగా 5 ఐపీఎస్ అధికారుల్ని, 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దేనికి బదిలీ చేయాల్సి వచ్చింది? ఇవాళ ఎస్పీ ప్రకాశం పరమేశ్వర్, రవిశంకర్ రెడ్డి పల్నాడు, చిత్తూరు ఎస్పీ జాషువా. ఎవరికి తెలియదండి ఇతని చరిత్ర? నిన్న మొన్నటి వరకు కృష్ణా జిల్లా ఎస్పీగా ఉండి ఇవాళ నన్ను ఇదే ఎస్పీ జాషువా తోట్లవల్లూరు స్టేషన్లో నా పైన 3rd డిగ్రీ ప్రయోగించి నేను ఆ రోజున చచ్చి బ్రతికాను. ఈ ఎస్పీ జాషువా చేసినటువంటి నిర్వాహకం ఆ రోజున తోట్లవల్లూరు స్టేషన్లో కరెంట్ ఆఫ్ చేసి కొంతమంది ముసుగు వీరులతో, బందిపోట్లతో, వాళ్ళు రౌడీ మోకులు అనాలా ఎవడో తెలీదు, నాకు ముసుగేసి 45 నిమిషాల పాటు నన్ను కొట్టించినటువంటి వ్యక్తి ఎస్పీ జాషువా. నిన్న మొన్నటి వరకు కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేశాడు. ఆ రోజున గన్నవరంలో మా పార్టీ కార్యాలయాన్ని తగలబెడితే వైసీపీ రౌడీ మొక్కలు వచ్చి మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టి నా పైన హత్యాయత్నం జరిగితే నన్ను కాపాడాల్సినటువంటి పోలీసులు నన్ను తోట్లవల్లూరు స్టేషన్ తీసుకెళ్ళి నన్ను తీవ్రంగా గాయపరుస్తారా? నా పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తారా? ఈ ఎస్పీ జాషువాని ఏమనాలి? ఈసీ ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. ఇటువంటి వ్యక్తులు కాకి యూనిఫారాలు వేసుకున్నటువంటి రౌడీలుగా మారిపోయి, జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారిపోయి ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉంటే చూస్తూ కూర్చోవాలా? ఇతన్ని ఏరుకోరి మళ్ళీ ఆ పొంగనూరు పుడ్డింగ్ చిత్తూరు తీసుకెళ్తాడు. దేనికి తీసుకెళ్లాడండి? మళ్ళీ రేపు ఎన్నికల్లో అరాచకాలు సృష్టించడానికా? కృష్ణా జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తాడు ఎస్పీ జాషువా చరిత్ర ఏంటో. నేను బాధితుణ్ణి. ఈ ఎస్పీ జాషువా చేసినటువంటి నిర్వాకంలో నేను కూడా ఒక బాధితుణ్ణి. గన్నవరం సంఘటన దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇటువంటి అధికారులందరినీ కూడా తొలగించి మళ్ళీ కొత్త అధికారులను నియమించడానికి పేర్లు ప్రతిపాదించమని అడిగితే ఇవాళ ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆయన పంపించినటువంటి పేర్లలోంచి మళ్ళీ ఎలక్షన్ కమిషను మళ్ళీ కూడా అధికారులు నియమించినటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ తిరిగి వైసీపీకి కొమ్మగాసేటటువంటి అధికారుల పేర్లతోనే మళ్ళీ జాబితా పంపిస్తారు. దాన్ని ప్రశ్నించకూడదా? ఇవాళ నెల్లూరు ఎస్పీగా నియమింపబడినటువంటి వ్యక్తి ఎస్పీగా, ఆ వ్యక్తి చరిత్ర ఎవరికి తెలియదండి? అతను వైసీపీకి ఊడిగం చేసినటువంటి వ్యక్తి కాదా? అటువంటి వ్యక్తుల పేర్లు ప్రతిపాదిస్తారా? మళ్ళీ సిఎస్ గారు, మీరు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. దాని గురించి రాస్తే తప్ప మీరు ప్రతిపాదించినటువంటి పేర్లన్నీ కూడా పరిశీలిస్తే ఖచ్చితంగా మీరు ఉద్దేశపూర్వకంగానే మళ్ళీ అధికార పార్టీకి మేలు చేయాలన్నటువంటి దురుద్దేశంతో కావాలని వాళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తుల పేర్లనే మీరు ప్రతిపాదించారు. ఎలక్షన్ కమిషన్ మీరు ఇచ్చినటువంటి పేర్లోంచి ఖచ్చితంగా వాళ్ళు ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. అదేమంటే ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి నియామకాన్ని కూడా ప్రశ్నిస్తారా అని చెప్పి మళ్ళీ ఎదురు ప్రశ్న. ఎలక్షన్ కమిషన్కి పేర్లు ఎవరు పంపించారండి? చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కాదా? జవహర్ రెడ్డి పంపించినటువంటి పేర్లు, అధికారుల పేర్లు ఎవరికి తెలియదు వాళ్ళ చరిత్ర? నిన్నగాక మొన్న ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్
ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తొంగలో దొక్కి పెన్షనర్స్ విషయంలో చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది, మీరు వాలంటీర్లని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీకు అందుబాటులో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో మీరు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టండి. ప్రస్తుతం ఏ విధానంలో అయితే ఇంటింటికి పెన్షన్ పంపిణీ జరుగుతుందో ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మీకు అందుబాటులో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో మీరు చేపట్టండి. అది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, ఇంకా సచివాలయాల పరిధిలో పనిచేసేటటువంటి మిగతా ఉద్యోగులతో కానివ్వండి, వాళ్లను ఉపయోగించుకుని ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్తే, ఎక్కడన్నా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్లో ఇంటింటికి పెన్షన్ పంపిణీ నిలిపివేయమని చెప్పిందా జవహర్ రెడ్డి గారు? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రేట్ క్వశ్చన్. మీరు ఎందుకు ఎన్నికల కమిషన్ చెప్పకపోయినా పెన్షనర్స్ అందరూ సెక్రటేరియట్ల దగ్గర రావాలి, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ల దగ్గర రావాలని మీరు ఆదేశాలు దేనికి ఇచ్చారండి? ఎవరు చెప్తే ఆదేశాలు ఇచ్చారు? తాడేపల్లి డైరెక్షన్లోనే కదా, తాడేపల్లి కొంప డైరెక్షన్లోనే మీరు ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఇదంతా ఒక పెద్ద కుట్ర. కావాలని పెన్షనర్ల జీవితాలతో ప్రాణాలతో చెలగాటమాడారు మీరు. ఇవాళ ఇంతమంది పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు పోగొట్టుకున్నారంటే దానికి కారకులు మీరే. అయ్యా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, యు ఆర్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్స్ ఆఫ్ సో మెనీ పెన్షనర్స్ ఇన్ ద స్టేట్. ఇవన్నీ ప్రభుత్వ హత్యలు, మొహమాటం లేదు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలుగానే మనం పరిగణించాలి. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్ కూడా బేఖాతరు చేస్తూ, వాళ్ళు ఎక్కడా కూడా పెన్షన్స్ ఇంటింటికి మీరు వెళ్ళి ఇవ్వద్దని చెప్పకపోయినా ఆ ఆదేశాలను కూడా వక్రీకరించి మీ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని ఏమనాలి సార్? ఏమనాలి మిమ్మల్ని? మిమ్మల్ని ప్రశ్నించకూడదా? చీఫ్ సెక్రటరీ అయినంత మాత్రాన మిమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నించకూడదా? మీడియా ప్రశ్నించకూడదా? మీరేమన్నా భారత రాజ్యాంగానికి పరిధికి దాటి మీరేమన్నా ఉన్నారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మేము ప్రశ్నిస్తాం, మీడియా కూడా ప్రశ్నిస్తుంది. ఇవాళ చాలా గొప్ప గొప్ప పదాలు ఈ లెటర్లో. ఇన్స్టెడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆన్ మ్యాటర్స్ రిలేటెడ్ టు ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్, దే ఆర్ అన్ఫార్చునేట్లీ ట్రైయింగ్ టు డిఫేమ్ ద ఆఫీసర్స్. మా తాపత్రయం కూడా అదే సార్. ఎన్నికలు సజావుగా జరగాలి అంటే ఇవాళ తాడేపల్లి కొంపకి ఊడిగం చేస్తున్నటువంటి ఈ జగన్ పర్సనల్ సర్వీస్ అధికారులు వీళ్ళుంటే ఎన్నికలు సజావుగా జరగవు అన్నదే మా బాధ. ఐఆర్ఎస్లుగా మారిపోయినటువంటి జగన్ రెడ్డికి ఐఆర్ఎస్లుగా మారిపోయినటువంటి ఈ ఐఏఎస్లు కీలకమైనటువంటి స్థానాల్లో ఉంటే ఎన్నికలు సజావుగా జరగవనే సార్ మా బాధ. అందుకనే సార్ ఎన్నికల కమిషన్కి ప్రతిరోజు మేము వెళ్లాల్సి వస్తుంది. మాకు వేరే పని పాట లేదా? ఎన్నికల సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేపట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు మా వర్లరామయ్య గారికి కానీ మా పార్టీ నాయకులకి ఎందుకు సార్ ఈ కష్టం? ప్రతిరోజు ఎన్నికల కమిషన్ దగ్గరికి పరిగెత్తాల్సినటువంటి అవసరం మాకేంటి? మీరు ఇవాళ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ పూర్తిగా ఏకపక్షంగా అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారు కాబట్టి ఇవాళ మేము ఆ రకంగా ఫిర్యాదు చేయాల్సి వస్తుంది. మా ట్రాక్ రికార్డ్, ఇవాళ ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతున్నారు ఈ లెటర్లో. ఏంటండి మీ ట్రాక్ రికార్డ్? ఏమండి కాంతిరాణా గారు, ఏంటి మీ ట్రాక్ రికార్డ్? గత 5 సంవత్సరాలుగా ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళితే ఆయన పైన రాళ్ళు కర్రలు విసిరేస్తే ఆనాటి డీజీపీ ఏం మాట్లాడతారండి? భావ ప్రకటన స్వేచ్ఛ. తప్పేముందండి? భావ ప్రకటన స్వేచ్ఛ. రాళ్ళు కర్రలు విసిరేయటం భావ ప్రకటన స్వేచ్ఛ. ఇదేనా మీ ట్రాక్ రికార్డ్? ఒక దళిత బిడ్డ వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో శిరోమణనం చేయటం మీ ట్రాక్ రికార్డా? ఒక దళిత బిడ్డ రాజమండ్రిలో శిరోమణనం చేశారు పోలీస్ స్టేషన్లో.
ఏం చర్యలు తీసుకున్నారండి? ఆఖరికి భారత రాష్ట్రపతి ఇంటర్వ్యూన్ అయ్యి తగు చర్యలు తీసుకోండి అని చెప్పినా సరే ఈ రోజు వరకు ఏం చర్యలు తీసుకున్నారండి? ఇదేనా మీ ట్రాక్ రికార్డ్? ఇవాళ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చీరాలలో ఒక మాస్క్ పెట్టుకున్నటువంటి పాపానికి కిరణ్ అనే యువకుడిని కొట్టి చంపేశారు. ఇదేనా మీ ట్రాక్ రికార్డ్? కోవిడ్ సమయంలో మాస్క్ కోసం పోరాడినటువంటి డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద చితగొట్టారు సార్. పిచ్చివాడిగా ముద్ర వేసి అతని చావుకు కారకులయ్యారు మీరు. ఇదేనా మీ ట్రాక్ రికార్డ్? అమరావతి ఉద్యమంలో మహిళలను కూడా చూడకుండా అతి కిరాతకంగా లాఠీ చార్జ్ చేసి ఒక ఆడబిడ్డ డొక్కలో దాన్ని తన్ని తీవ్రంగా గాయపరిచారు సార్ మీరు. ఇదేనా మీ ట్రాక్ రికార్డ్? ఇవాళ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలపైన దాడులు జరిగాయి, ఎన్ని దేవాలయాల్లో రథాలను తగలబెట్టారు. రామతీర్థంలో ఆఖరికి రాముల వారి విగ్రహానికి కూడా దాన్ని కూడా ధ్వంసం చేశారు. ఎవరిని పట్టుకున్నారు సార్? ఎంతమంది నిందితులు పట్టుకున్నారు మీరు? ఎవరికి కొమ్ము కాస్తా ఉన్నారు మీరు? ఇవాళ మీరు ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ గంజాయిలో, డ్రగ్స్లో ఇవాళ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో ఉంది. ఏమైపోయిందండి మీ పోలీస్ వ్యవస్థ? ఏమైపోయింది మీ పోలీస్ వ్యవస్థ? మొన్న చిత్తూరు జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ని, చెక్ పోస్ట్ దగ్గర డ్యూటీ చేస్తున్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా గుద్ది చంపేసింది. ఏం చర్యలు తీసుకున్నారండి మీరు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు? ఇవాళ ఒక ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి, చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్ అధికార పార్టీకి, ఇవాళ ఎర్రచందనం మాఫియా చిత్తూరు జిల్లాలో విర్రవీగుతూ ఉంది. ఏమండి కాంతిరాణ గారు, మీకు గుర్తులేదా? ఒక కానిస్టేబుల్ చనిపోయాడు సార్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆగడాలకి, గుద్ది చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర. ఏం చర్యలు తీసుకున్నారండి మీరు? ఎవరిని అరెస్ట్ చేశారు మీరు? సిగ్గుపడాలి. డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ని చంపేస్తే ఏ రోజు నోరెత్తి మాట్లాడినటువంటి మీరు ఇవాళ వెళ్ళి మీడియా గురించి, ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడతారా? ముందు మీ కింద పనిచేసే సిబ్బందిని కాపాడుకోండి సార్. మా పైన ఫిర్యాదుల తర్వాత ఇద్దుగాని మీరు మీ కింద పనిచేసినటువంటి సిబ్బంది ప్రాణాలని కాపాడలేనటువంటి మీరు ఇవాళ వెళ్ళి ఎలక్షన్ కమిషన్లకు ఫిర్యాదులు ఇస్తారు. ఇదేనా మీ ట్రాక్ రికార్డ్? ఇవాళ అబ్దుల్ సలాం కుటుంబం, ఒక మైనారిటీ కుటుంబం, పోలీసు వేధింపులు భరించలేక మొత్తం కుటుంబం మొత్తం రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్య చేసుకుందండి. ఇదా మీ ట్రాక్ రికార్డు? ఈ 5 సంవత్సరాల కాలంలో ఇవాళ మొత్తం డిపార్ట్మెంట్ మొత్తాన్ని అన్నట్లా మళ్ళీ చెప్తా ఉన్నా నేను, ఎవరైతే కొంతమంది అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారో, ఎవరైతే తాడేపల్లి కొంపకి ఊడిగం చేస్తా ఉన్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా నేను. మొత్తం వ్యవస్థని ప్రశ్నించట్లేదు నేను. మీలాంటి కొంతమంది చీడ పురుగుల వల్ల ఇవాళ మొత్తం వ్యవస్థకే కూడా మచ్చ ఏర్పడేటటువంటి పరిస్థితి. నిజాయితీగా ఎంతోమంది పోలీస్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు ఈ రోజుకి. కానీ బికాస్ ఆఫ్ ఫ్యూ టెయింటెడ్ ఆఫీసర్స్, ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఫీలింగ్ షేమ్ఫుల్ టుడే. కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ వల్ల మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొస్తా ఉన్నారు ఈ జగన్ పర్సనల్ సర్వీస్ చేసేటటువంటి అధికారులు. ఇవాళ చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాల కాలంగా కొంతమంది పోలీస్ అధికారులు చేసినటువంటి నిర్వాకాల వల్ల వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు వచ్చిందో, ప్రజలలో ఎంత విశ్వాసం సన్నగిల్లిందో పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఇంకా కొన్ని 100 ఉదాహరణలు మనం ఇక్కడ చెప్పుకోవడానికి ఉన్నాయి. వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ ప్రజలలో పోలీస్ వ్యవస్థ పట్ల ఒక నమ్మకం ఏర్పడే విధంగా వ్యవహరించకుండా మా పైన ఎదురుదాడి చేస్తారా? మేము ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో, మా వర్లరామయ్య గారు ఇతర నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, ప్రతి ఒక్క ఫిర్యాదుకి మేము కట్టుబడి ఉన్నాం.
ఇవాళ ఉన్నటువంటి వాస్తవాల ఆధారంగానే మేము ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది. ఫిర్యాదు ఇచ్చేటటువంటి హక్కు మాకుంది, ఆ స్వేచ్ఛ మాకుంది. ఎస్, వీ విల్ గో టు ది ఎలక్షన్ కమిషన్, వీ విల్ క్వశ్చన్ ఆల్ దీస్ టెయింటెడ్ ఆఫీసర్స్. నిలదీస్తాం. ప్రజాస్వామ్యంలో మాకు హక్కు ఉంది. నా ఇంటిపైన దాడి చేసి నా ఇల్లుని ధ్వంసం చేస్తే ఏం చర్యలు తీసుకున్నారండి మీ డిపార్ట్మెంటు? ఏం చర్యలు తీసుకున్నారు? నా పైన దాడి జరిగి నా ఇంటిని ధ్వంసం చేస్తే నన్ను జైల్లో పడేస్తారా తీసుకెళ్ళి? గన్నవరంలో నా పైన హత్యాయత్నం జరిగితే నన్ను చిత్తగొట్టి తోటలూరు పోలీస్ స్టేషన్లో మళ్ళీ తీసుకెళ్లి జైల్లో పడేస్తారా? ఇవాళ రాష్ట్రంలో కొంతమంది ఊడిగం చేసినటువంటి అధికారుల వల్ల బాధితులే నేరస్తులైపోయేటువంటి పరిస్థితి. ఎవరైతే బాధితులో వాళ్ళనే నేరస్తులుగా మార్చేస్తూ ఉన్నారు, వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళనే జైళ్లకు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని దాడులు, ఎన్ని అఘాయిత్యాలండి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏమండి కాంతిరాణా గారు ఏం చర్యలు తీసుకున్నారండి? నా పైన ఇన్ని దాడులు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఇవాళ చెన్నుపాటి గాంధీ గారు, మా పార్టీ సీనియర్ నాయకుడు, కన్ను పోగొట్టుకున్నాడు. ఆయన ఏం చర్యలు తీసుకున్నారు సార్ మీరు? ఎవరిని అరెస్ట్ చేసి ఎవరిని జైలుకి పంపించారు మీరు? ఇన్ని రకాలైనటువంటి లోపాలు మీ వైపు పెట్టుకుని ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ ఐపీఎస్ అధికారుల సంఘాన్ని కూడా మేము కోరుతూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. దయచేసి మీ పద్ధతులు మార్చుకోండి. ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అంటే ఖచ్చితంగా మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, మీరు నిజాయితీగా వ్యవహరించాలి. వీఆర్ రిక్వెస్టింగ్ యూ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. ఇవాళ రాష్ట్ర డీజీపీ గారైనా, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్, ఇంకా ఉన్నతాధికారులు అందరినీ కూడా మేము చెప్తా ఉన్నాం, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఇదే రకంగా అధికార పక్షానికి కొమ్ము కాస్తే ఖచ్చితంగా ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మీడియా ఇస్ ద ఫోర్త్ ఎస్టేట్ ఇన్ ఎనీ డెమోక్రసీ. మీడియాకు కూడా, వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. తప్పుని తప్పుగా ఎత్తి చూపటం అనేది వాళ్ళ బాధ్యత. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం, మీరు ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ పైన గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. అయ్యా జవహర్ రెడ్డి గారు, మొన్న పెన్షనర్స్ విషయంలో మీరు చెయ్యరాని తప్పు చేశారు, ఖచ్చితంగా చేశారు. ఇంతమంది పెన్షనర్స్ కొంతమంది ప్రాణాలు కోల్పోయారంటే దానికి బాధ్యులు మీరు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలు. కేసు పెడితే మీ పైన కూడా పెట్టాలి. ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారకులైనటువంటి మీ పైన కూడా కేసు పెట్టాలి చీఫ్ సెక్రటరీ గారు. మీరు బాధ్యులు గారా? ఎన్నికల కమిషన్ చెప్పకపోయినా సరే, ఎన్నికల కమిషన్ ఎక్కడన్నా చెప్పిందా పెన్షన్లు ఇంటింటికి వెళ్ళి ఇవ్వద్దని? మీరు ఎందుకు ఇచ్చారు సార్ అటువంటి ఆదేశాలు? ఎందుకు ఇచ్చారు అటువంటి ఆదేశాలు? స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు మీతో మాట్లాడారా లేదా? మా పార్టీ డెలిగేషన్ వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసిందా లేదా? అయ్యా చీఫ్ సెక్రటరీ గారు, కనీసం మీరైనా, ఇవాళ సెర్ప్ CEO ఈ రకమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చాడు. వృద్ధులందరినీ బలవంతంగా అవసరం లేకపోయినా సరే విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ దగ్గర రమ్మంటా ఉన్నారు. మీరు దయచేసి ఇంటర్వ్యూని కండి, దయచేసి ఇంటింటికి పంపిణీ చేయండి. 2 లక్షల మంది ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. 2 రోజుల్లో మొత్తం ఇంటింటికి పెన్షన్లు మీరు వెళ్ళి ఇవ్వచ్చని చెప్పినా కూడా, మీరు రిక్వెస్ట్ చేసినా కూడా, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు మీతో పర్సనల్గా మాట్లాడినా కూడా ఎందుకు సార్ మళ్ళీ మీరు అటువంటి ఆదేశాలు ఇచ్చారు? తాడేపల్లి కొంప డైరెక్షన్లోనే కదా. ఇంతమందిని మీరు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఇబ్బంది పెట్టారు చీఫ్ సెక్రటరీ గారు? మీ పైన ఫిర్యాదు చేయకూడదా? మిమ్మల్ని ప్రశ్నించకూడదా? ఎస్, వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ యూ అండ్ వీ విల్ కీప్ క్వశ్చనింగ్ యూ. మిమ్మల్ని తక్షణమే ఆ పదవుల నుంచి తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. అంతమందిని మీరు ఇబ్బంది పెట్టినటువంటి ఆ వ్యవహారాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని తొలగించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మీరు నిజాయితీగా ఉంటే మాకేం పని సార్? మీరు నిష్పక్షపాతంగా ఉంటే మీడియాకేం అవసరం సార్?
మిమ్మల్ని వేలెత్తి చూపించాల్సిన అవసరం మీడియాకేమొచ్చింది? ఇవాళ చరిత్రలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు హీరోలుగా పేరు సంపాదించుకున్నారు. ఎవరి వల్ల సార్? అది మీడియా వల్ల కాదా? మీరు మంచి చేస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేది కూడా మీడియా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ కాంతిరాణా టాటా గారికి చీఫ్ సెక్రటరీ గారు చెప్తా ఉన్నాం. ఇవాళ ఇప్పటికీ కొంతమంది గ్రేట్ ఆఫీసర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎంతో సేవ చేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ల గురించి మాట్లాడుకుంటారు ప్రజలు. వాళ్ళని ఆ రకంగా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళింది ఎవరు? మీడియా కాదా? మీడియానే లేకపోతే మీరు చేసేటటువంటి పనులు ప్రజలకు ఎలా తెలుస్తాయండి? మీరు మంచి చేస్తే మిమ్మల్ని హీరోలుగా నిలబెడుతుంది ఇదే మీడియా. ఇదే మీడియా మిమ్మల్ని హీరోలుగా నిలబెడుతుంది. గతంలో ఎంతోమందిని నిలబెట్టింది ఆ రకంగా. అంతేగాని వాళ్ళకేం అవసరం అండి? ఒక ఐపీఎస్ ఆఫీసర్నో, ఒక కలెక్టర్నో, ఒక ఎస్పీనో ఉద్దేశపూర్వకంగా వాళ్ళ గురించి రాయాల్సిన అవసరం ఏంటండి? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా మీకు? ఇష్టానుసారం మోటివ్స్ ఆపాదించేస్తారా? తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టినట్టు బాగా అలవాటైపోయింది మీకు తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టడం. ఇటువంటి తప్పుడు లేఖలు రాస్తారా? ప్రజలు ఎవరు కూడా ఇటువంటివి హర్షించరు. దయచేసి ఐపీఎస్ అధికారులు కొంతమంది వాళ్ళు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళారో వాళ్ళు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎవరు ఇటువంటివి హర్షించరు. ప్రజలకు అన్నీ తెలుసు. ఇంకా చులకన కాబాకండి. మీకు అవకాశం ఉంటే మీ పద్ధతులు మార్చుకోండి, సరిదిద్దుకోండి. మళ్ళీ వ్యవస్థ పట్ల నమ్మకం కలిగే విధంగా వ్యవహరించండి. అంతేగాని ఇట్లా వెళ్ళి లెటర్లు ఇచ్చి ఇష్టానుసారం మీడియా పైన, తెలుగుదేశం పార్టీ పైన దుమ్మెత్తిపోసినంత మాత్రాన మీ ఇమేజ్ ఏం పెరగదు. ఇంకా దిగజారేటటువంటి పరిస్థితి వస్తుంది. తాడేపల్లి కొంప చేతిలో తోలుబొమ్మలుగా ఆడటం మానేయండి. దయచేసి మానుకోండి. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఆ రకంగా ఏ అధికారిని కూడా ఆ రకంగా వినియోగించుకోలేదు. ఎవరు పూర్తి స్వేచ్ఛనిచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పూర్తి స్వేచ్ఛనిచ్చేవాళ్ళు, వ్యవస్థల్ని పనిచేయనిచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఉన్నటువంటి ఈ సర్కారు వాళ్ళ చేతుల్లో కనుక మీరు కీలుబొమ్మలుగా మారిపోతే మీ భవిష్యత్తు దెబ్బతింటుంది. ఆ విషయం అర్థం చేసుకోండి. మీరు మీ కెరియర్లో దెబ్బతింటాయి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని మీ పద్ధతులు మార్చుకుంటారని ఆశిస్తూ మరొక్కసారి చెప్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థలో కానీ, ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థలో కానీ ఈ రోజుకి ప్రజల కోసం, ప్రజల పక్షాన నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము గౌరవిస్తాం, వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే తాడేపల్లి కొంపకు ఊడిగం చేస్తూ ఉన్నారో వాళ్ళని మాత్రం స్పేర్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. చట్ట వ్యతిరేకంగా ఏ అధికారి పనిచేసినా నిలదీసే హక్కు భారత రాజ్యాంగం ఒక రాజకీయ పార్టీనే కాకుండా ఒక సామాన్య పౌరుడిగా కూడా మాకు ఆ హక్కు కల్పించింది. కాబట్టే మేము ఖచ్చితంగా నిలదీస్తాం. కాబట్టి అటువంటి అధికారులు ఎవరైతే కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వారి గురించే మేము ఈ రోజున మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. వారినే పద్ధతి మార్చుకోమని కూడా డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న కాంతిరాణా టాటా గారు ఒక లెటర్ హెడ్ మీద లెటర్ రిలీజ్ చేశారు సార్. ఆయన ఒక్కడే సంతకం పెట్టాడు అందులో. మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన కంప్లైంట్లో 19 మంది అధికారులు అని అంటా ఉన్నారు. ఆ 19 మంది అధికారుల సంతకాలు మరి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి లెటర్లో అయితే, మీడియాకి ఇచ్చిన లెటర్లో లేవు. సంతకాలు అయితే లేవు. అది కూడా ఈయన కాంతిరాణా టాటా గారు ఆ సంఘానికి ఏదో ప్రెసిడెంటో జనరల్ సెక్రటరీయో కాదు. ఈయన ఏదో కమిటీ మెంబర్ అంట. కేవలం ఒక కమిటీ మెంబర్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి నిజాయితీ గల అధికారులు ఎవరు సంతకం పెట్టరు. అదే చెప్పాను కదా, ఈ రోజుకి ఇంకా నిజాయితీగా పనిచేసేటటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా సంతకాలు పెట్టరు. కొంతమంది ఎవరైతే టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో, కొంచెం మితిమీరు ఎవరైతే ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తారు. కాబట్టి మీరు అన్నది యూ రేజ్డ్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు 19 మంది అధికారులు సంతకాలు పెడితే మరి ఆ సంతకాలు ఏం కనపడలా. ఈ సంఘానికి అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎవరు ఉంటారు కదా, వాళ్ళెవరు మాట్లాడలా. ఈయన ఏదో కమిటీ మెంబర్ అంట. మరి ఆయన ఎందుకు ఇంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారో. అదే ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నప్పుడు సామాన్యులు కూడా అర్థమవుతా ఉంది. కొంతమంది అధికారులే ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు.
నిజాయితీగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనరు. అందుకనే నాకు తెలిసి సంతకాలు పెట్టడానికి కూడా చాలామంది ఇష్టపడి ఉండరు. అందుకనే ఇవాళ ఆయన సింగిల్ మెన్ లాగా వెళ్తూ ఉన్నాడు, ఇస్తూ ఉన్నాడు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకే ఆ కొద్దిమంది అధికారులను మేము హెచ్చరిస్తున్నాం. మీడియా కూడా అదే చెప్తా ఉంది. మీడియా కూడా ప్రశ్నిస్తుందంటే వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు వల్ల. ఓకే, థ్యాంక్ యూ.